ఇజ్రాయెల్ ఒకవేళ మాపై అణుయుద్ధానికి దిగితే అందుకు ఇస్లామాబాద్ సమాధానం చెప్తుంది అని ఇరాన్ జనరల్ ఒకరు నిన్న ఇరాన్ టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? ఇరాన్ దగ్గర రైట్ నౌ ఎలాంటి న్యూక్లియర్ వెపన్ లేదు అని చెప్పి. ఆ న్యూక్లియర్ వెపన్ సిద్ధం చేసుకోవడం కోసమే కదా శుద్ధి చేసిన యురేనియాన్ని రెడీగా పెట్టుకుంది ఇరాన్. అది చూసే బెంజమిన్ నెతన్యాహు తాజాగా ఇరాన్పై యుద్ధానికి దిగారు. పాకిస్తాన్ ఈ విషయంపై మాకు ఆల్రెడీ తన సమ్మతిని కన్సెంట్ని కూడా ఇచ్చింది అని చెప్తూ ఆ జనరల్ ఆ టెలివిజన్ ఛానల్లో మాట్లాడారు. పాకిస్తాన్ నిజంగా అలా ఇచ్చి ఉంటుందా? ఇచ్చి ఉండొచ్చుగాక, లేకపోతే అది వాస్తవ విరుద్ధమైన ప్రకటన కూడా అయి ఉండొచ్చు. పాకిస్తాన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పాకిస్తాన్ బాహాటంగా దాన్ని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఒకవేళ అలా చెప్తే అమెరికా భారత్లు చూస్తూ ఊరుకోవు. అండ్ ఇంటర్నేషనల్ సొసైటీలో దానివల్ల కమ్యూనల్ డిఫరెన్సెస్ కూడా వచ్చేస్తాయి. సో అందుకు రిమోట్ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇదిలా ఉంచితే రైట్ నౌ ఏ దేశాల దగ్గర అసలు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి? అమెరికా, రష్యా, ఫ్రాన్స్, మన దగ్గర, మన లీనియస్ కారణంగా పాకిస్తాన్ దగ్గర, ఇజ్రాయెల్ దగ్గర. ఇప్పుడు ఇరాన్ కూడా ఆ కోపలోకి చేరతానంటే కాదు కూడదని అమెరికా అడ్డుకట్ట వేస్తోంది. ఇజ్రాయెల్ కూడా అందుకు కుదరదు అని చెప్తుంది. అందువల్ల ఈ యుద్ధం జరుగుతోంది. ఇక చైనా, నార్త్ కొరియాల దగ్గర అయితే ఇంక అడగొద్దు మీరు. కుప్పలు తెప్పలుగా అణు బాంబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటి గురించి బయట ప్రపంచానికి తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు, తెలిసే అవకాశం కూడా లేదు.